పంపు పాటించవే తల్లి, పాటించు. పనుల పంపు, పనుల రేటు, పనుల దాటు పనికి గ్రామాలు కట్టు, గ్రామ దేవతలు కట్టు, పొలిమేర కట్టు, పొలిమేర దేవతలు కట్టు. కట్టు తల్లి కట్టు, నా కట్టు తిరుగులే కందా చెయ్యి. రేతాడా తూర్పు కావాలి, వీరభద్ర దక్షిణ కావాలి, వీరమహేశ్వరి ఉత్తర కావాలి, పడవల కావాలి. ఇందులో లభ్యమైన 9 కోటి సిద్ధుల పాదములాగా 33 కోట్ల దేవతల పాదములు. మాత సెలవిచ్చిన ప్రకారం గండ భేండ పక్షుల్ని ఆ రక్తంలో 1000 సార్లు స్నానం చేశారు. నాకిక చావు లేదు కదూ? లేదు. నాకిక చావు లేదు కదూ? లేదు. నాకిక చావు లేదు కదూ? లేదు. నా ప్రాణాలను చిలకను 7 సముద్రాలు కటువైపు ఉన్న జీవి కట్టలు భయంకర ఘాతక మృగాలు గొంతులు వేసి రహస్యంగా భద్రంగా దాచిపెట్టి వచ్చావు కదూ స్వామి? లేదు లేదు. మరాఠీకి చావు లేదు. మరాఠీ అమరుడు అమరుడైపోయాడు. స్వామి ఒక్క మనవి. ఏమిటది? ఎప్పుడు ఏ వేళ కాలం ఎలా మారుతుందో చెప్పలేము. మృత్యు మృత్యు మృత్యులు ఇంకెక్కడ మృత్యువురా? ఆ మృత్యువు కూడా నా ఆజ్ఞను శిరసావహించవలసింది. లేదా మృత్యువు సైతం మృత్యువు కల్పించదు. ఏమంటావు? అది ఒకరిల్లి చేతులు జోడించి నా ఆజ్ఞలకు చెప్తామంటూ ఉండు. లేదా లోకాలన్నీ పట్టపగలే కటిక చీకటిలో మునిగిపోయి పగులు వెన్నుకలు కమిలిపోతాయి. అగ్ని జ్వాలను నాలుకలు పాల్గొని వచ్చి నిన్ను నీ సింహహస్తనాన్ని భస్మీపటం చేసేయగలరు. ధనంజన రావాలతో హిమాలయ పర్వతో బ్రద్దలవుతుంది. సప్త సముద్రాల ప్రపంచాన్ని మృంగి వేస్తాయి. ఈ మరాఠీ మంత్రశక్తి ముందు అన్ని ఫైసల్. సంగు సంగు మరాఠీ పాదుషా వారు నేనేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నారే. అవును. ఎందుకో నాకు తెలుసులే. ఏమిటి తెలుసు? పులుసు. ఆ పులుసు ఎక్కువయ్యే రసం కోసం ఎక్కడో దేవులాడు నాకు తెలుసులే. సంగు, ఈ మరాఠీని తెలుసుకోవడానికి నీకే కాదు, నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మకైనా తరం కాదు. అంత రహస్యమా? అక్షరాల సంగుకు తెలియని రహస్యమా అని. ఏమిటి? నా రహస్యాలన్నీ నీకు తెలిసిపోయాయన్నమాట. నువ్వే స్వర్గం నుండి భూలోకానికి దిగబడ్డ ఊర్వశివా? వాడు నాకన్నా అందగత్తెలా, నాకన్నా పొడుగు
ఇంతకు నీ గర్వానికి కారణం కానీ నీ కార్యక్రమం ఏ కార్యక్రమం? నాట్యం. నేను నీ నాట్యం కోసం దొంగిలించబడ్డ కీలు బొమ్మను అనుకుంటున్నా. అంతేకాదు సంగు, ఆ కీలు బొమ్మకు రంగు కూడా చాలా వరకు మార్చిపోయింది. ఇక అట్టే కాలం ఆ బొమ్మతో కాపురం వెలిగించలేదు. అదే, నువ్వు మానవుడివా, రాక్షసుడివా? ఎవరనుకొని ఇంతకాలం నాతో కాపురం వెలిగించావు? ఎవరనుకొని ఇంతకాలం నాతో కాపురం వెలిగించావు? చూడురా ఈ గోడని. నేనొక మానవ రూప రాక్షసుడు. మాయల మారి. ఆ, నీ బతుకి నాట్యం ఒకటి, నాటకం ఒకటి. చచ్చిన వాడిలో బూడిదలా పడి కొరలకుండా నాట్యం నాట్యం. సంగు, ఇన్ని దినాలు ఈ మరాఠీ నీ కళ్ళకొక నవమన్మథుడిలాగా కనిపించాడు. కాదు, రక్షించే దిక్కులేక నువ్వు ఆడమన్నప్పుడంతా ఆడాలి, పాడమన్నప్పుడంతా పాడాలి. నీ భయంకరాకారం చూసి ఏ ఆడదాని హృదయమైనా కరుగుతుందా? కాకితో కోకిలకి ఎన్నాళ్ళే సావాసం. అయితే నీవు కోకిలవు, నేను కాకిని అన్నమాట. ఉన్నమాట. అది ఈ వరకు తెలియదా? తెలిసి నా చేసేది లేక నా జీవిత లతని ఈ దాసరి పాముకి ధారం. సంగు! శరీరం దగ్గర ఉంచుకుని మాట్లాడు. శరీరం దగ్గర ఉంచుకుని మాట్లాడు. ఈ మరాఠీని ఎదిరించి ఆ కోపాత్మిక ఆహతులైన దౌర్భాగ్యుల జీవితాలను చూచే ఉన్నావు. నా కడగంటి మంటలో ప్రపంచమంతా హు! కానీ నీ కార్యక్రమం సంగు, ఇంతకు నీ గర్వానికి కారణం నీ లావణ్యమన్నమాట. ఉన్నమాట. పిచ్చిదారా, ఎన్ని రోజులు నా పాదనాశక దగ్గరకు చేర్చి ధైర్యాన్ని, కానీ నీ సౌందర్యానికి సమాహితుడై కాదు. నిజంగా నేను కావాలనుకుంటే లక్షల కొలది అందాల చందమామను ఈ మరాఠీ పాదాల దగ్గర అలా 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 హంసల్లా తారాడుతూ ఉంటాను. చూపించమన్నావా నీకంటే కోటి మడుగుల సౌందర్యవతిని? నాకన్నా అందగతే ఈ ప్రపంచంలో కలవా? అలాగా కాపాలి. స్వామి, ప్రపంచంలో ఉన్న అందగతులలో ఒక దాడి చూపించారా? టింగు రంగుల సొంగు. ఇదిగో తిలకించుడు. సంగు సంగు, చూచావా జగన్మోహన్? చూసావా జగన్మోహన్ని? దాని కాలి ధూళి ఏడుకైనా సరిపోగలవా నువ్వు? మరాఠీ పాదుషా పట్టుబడితే ఒక్క క్షణంలో నాగుడు తీసుకుని వచ్చి నీ కళ్ళ ముందు నిలబెట్టగా ఏంటి అమ్మన్నావా? ఫకీర్, బాలనాగమ్మ మహాపతివ్రత. అబ్బా, ఆమె భర్త కార్యవర్ధరాజు భువనైక వీరుడు. ఓహో, నీ తలకాయ ఆహా. చిన్న పుచ్చకాయల ఎగరగొట్టి దేవుడికి వేలాడు తీస్తాడు. తిరిగి గుడ్డ పంతానికి వచ్చిన తర్వాత అభిమానం ఎందుకే? ఇప్పుడే పాలగంటే మహాపతివ్రతలు తీసుకొని రాజును చూడు ఈ మరాఠీ ప్రజాపతి. బాలనాగమ్మ మహాపతివ్రత. కోరి నేను ఎత్తి మీద చెత్త ఎందుకు వేసుకుంటావు? తల కొరివితో తలెందుకు కోరుకుంటావు? నా దృష్టిలో పడకపోర్మో నువ్వు ఒక మహాపతివ్రతవే కదూ. అవమానుడా. సంగు,
మనసులో ఏదో తిట్టుకుంటున్నట్టున్నావు. కామాంధుడా, కామాంధుడనే. మరి పాత చెప్పులు ఎన్నాళ్ళని తొడగమంటాయి? నన్ను నీ పాత చెప్పు కింద ఎక్కడున్నవి ధర్మాలు? ఎవరి ఆనందం వారి. నీ ఆనందం కోసం నా ఆనందం నాశనం చేస్తావా? నీ ఆనందం కోసం ఆనందాన్ని భద్రం చేసుకోమంటావా? ఆనందం అనుభవించడానికి న్యాయాలు లేవా? అధ్యాయాలు ధర్మాలు నిర్ణయించడానికి నేనేం వేదాంతంలో దిగి బుర్ర గురిగించుకున్న సన్యాసిని కాదు. ఇప్పటికి నీలాంటి జీవాలు ఎన్నో, ఇక ఎందరో కానున్నారు. అందులో నీ ఒకటం. ఓ నీవు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావని నా తలుపు మనసు సర్వస్వం నీకు ధారపోసాను. నా ప్రతిపదం నుండి తొలగిపో. నా భోగ సాగర మహారథముల గడ్డుగా నిలిచిన ప్రతి ప్రాణియు చక్రముల కింద పడి నలిగి చావలసింది. నన్ను ప్రతిఘటించు ప్రతి వీరులకు తప్పదు.